అన్ని తీసేసినాడు. చేనేత కార్మికులకు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇంకా చాలా స్కీములు ఉంటే అన్నింటినీ రద్దు చేసిన మనిషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బాబు సౌండ్ తప్పది, అన్ని కూడా రద్దు చేసినాడు. ఒక్కటి కూడా లేకుండా రద్దు చేయడం జరిగింది. చేనేత కార్మికులంటే లెక్కనే లేదు. అసలు భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ఎజెండా లోపల పేదలు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, ఆటో రిక్షా కార్మికులు ఉన్నారు, ఎవరు కూడా ఉన్నారు. ఈ పేదవాళ్ళ ఎజెండా ఉండేనే ఉండదు. ఇక్కడ ఉండేదల్లా పెద్ద పెద్ద గద్దల ఎజెండా ఉంటుంది. పెద్ద పెద్ద అంబానీ, అదానీ, లక్షల కోట్ల శ్రీమంతులు వాళ్లకు కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేయడం తప్ప పేదవాళ్ళకు మాత్రం చేసే పద్ధతి గత 10 ఏళ్ల నుంచి మనం చూడలేదు. 10 ఏళ్ల కింద నరేంద్ర మోడీ చెప్పినాడు, నేను గెలిస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు తెచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తానని చెప్పినాడు. 6 లెవెల్ కన్నా వచ్చినాయా? వచ్చినాయి కదా 6 లెవెల్కు. బండి సంజయ్ తెచ్చిచ్చినట్టు కదా రాలేదా? 15 లక్షలు రాలే, 15 రూపాయలు రాలే. సబ్కా సాత్ సబ్కా వికాస్ మోడీ డైలాగ్ ఏమైనా అయిందా? అమృతాలు వచ్చిందా? అక్షయ్ వచ్చిందా? ఏమి రాలేదు. బేటీ పడావో బేటీ బచావో ఏమైనా వచ్చిందా? చందన్ ఖాతా ఏమైనా జరిగిందా? ఏమి కానీ అంత బట్టి గ్యాస్ కాస్ట్ డబ్బాలు రాలేసినట్టు ఊపిడి తప్ప ఏ పేదలకి జరగలే. ఉల్టైగా జరుగుతా ఉంటే దాన్ని తీసేయడం, గోల్మాల్ తిప్పడం తప్ప ఎవరికి కూడా న్యాయం జరగలేదు. గొల్లలకు సభ్యుడు కూడా ఉన్నాడు. దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి మనం ₹1 ఇస్తామని చెప్పిందా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పిందా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు 35 ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి ఇప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశామని చెప్ప ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ₹1 కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇది చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి పట్టణం. గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. నేనే కళ్ళని పెట్టుకున్నాను. నేను చాలా బాధపడ్డాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక స్కీములు తెచ్చి, అనేక రకాల స్కీములు తెచ్చి బతుకమ్మ చీరలు కావచ్చు, విద్యార్థుల డ్రెస్సులు కావచ్చు, క్రిస్మస్ కు రంజాన్ ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించినాం. ఇక్కడ ₹320 కోట్ల బకాయి కావాల్సింది. దాన్ని ఈమెను అడిగితే మీకెందుకు మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నాకు కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఏమంత అధ్వానం నిలబడుతున్నామంటే నా మీద ఒక మాట నేను కోవాన్ని గురించి మాట్లాడితే నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. కేవలం పద్మశాలి కార్మికులను, చేనేత కార్మికులను అవమానించిన కోపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టినారు. మీరు గమనించాలి. దేశంలో మొట్టమొదటి ఇస్తామన్నారు. ఏ కార్యక్రమాన్ని కూడా చేయకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మనం ఓట్లంటున్నారు. ఇక్కడ ఏం ఆలోచించారా? మేము ఏం చేయకుండా ఇష్టం వచ్చిన మాటలు చెప్పి ఏం చేయకపోయినా సరే మళ్ళీ మాకే బుద్ధిలు, మాకే ఓటేసిన మొత్తం బదులు పెట్టారు. మరి ఇవాళ టీఆర్ఎస్ నరేంద్ర మోడీ వచ్చి గోదావరి నెత్తుకొని పోతా అంటారు. గోదావరి నుంచి నీళ్లు వేసి మనం అప్పాయి మానగర్ ఎట్లా చేస్తున్నామో, మానేరు నదిని ఎట్లా సజీవంగా చేస్తున్నామో, మిడిమాన ఎంత బ్రహ్మాండంగా కలగలాడుతుందో దాన్ని మొత్తం విడబెట్టారు. మరి గోదావరి నది పోతే తెలంగాణలో ఒక ఆశ పోతే ఇక్కడి నుంచి మనకు నీళ్ళు రావాలి, ఏ విధంగా మనం బ్రతకాలి,
కాబట్టి దయచేసి అనేది ఆలోచన చేయాలి. ఏం చేయకుండా వెంటనే గాలి గంటనే ఓటేస్తామంటే మన భక్తులు కూడా కావాలైతే తప్ప మనకు లాభం జరగదు. అందువల్ల ఎన్ని ఆలోచన కాదు, నినాదాలు చెప్పడం కాదు, మంచిగా ఆలోచించి చర్చించి మీకు ఇంకా 3-4 రోజులు టైం ఉంది కాబట్టి బ్రహ్మాండంగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చేనేత పిల్లలు మొదలు ఒకనాడు మీరు చచ్చిపోతుంటే నేను బాధపడలేక ఏడ్చి పార్టీ నుంచి 50 లక్షలు చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మిమ్మల్ని బతకమని మొదలాను. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే కేటీఆర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అనేక స్కీములు పెట్టుకున్నాం. తిరుపతి రామకు చాలా స్కీములు పెట్టుకున్నాం. నలుగురు రసాయనాలు చేస్తున్నాం. సిరిసిల్లకు ఒక టెక్స్టైల్ పార్క్ కావాలంటే నరేంద్ర మోడీ ఇయ్యలే, ఏ మోడీ కూడా ఇయ్యలే. అయినా కూడా ఉన్నంతలో రాష్ట్రం చేతిలో ఉన్నంతలో బతుకమ్మ చీరలో, రంజాన్ గిఫ్ట్లో, స్కూల్ యూనిఫామ్స్ ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని కాపాడుతున్నాం. మరమగాల కార్మికులను కాపాడుతున్నాం. కనీసం నెల 15,000 జీతం వచ్చే పరిస్థితి తెస్తున్నాం. ఈనాడు వచ్చిన ఈ సర్కార్ అన్ని బంద్ పెడతా ఉన్నది. పాత బకాయి ఇవ్వడం లేదు, కొత్త ఆదాయం ఇవ్వడం లేదు. నేను ఎక్కడ అడిగినా మన రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. రంజాన్ అయిపోయింది, మీకు రంజాన్ ప్రోగ్రాం వచ్చిందంటే ఎక్కడ కూడా రాలేదని చెప్తా ఉన్నారు. పేదలకు బట్టలు దొరుకుతాయని, చేనేత కార్మికులకు పని దొరుకుతాయని మేము ఆ కార్యక్రమాన్ని